ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయనా వద్దురా నాయనా దోపిడీ రాజ్యం మాకొద్దు పాత పద్ధతి ప్రచారమే త్రిపులారు బాధితుల గురించి ధర్నా చేయడం చేపట్టడం జరిగింది. ఎందుకంటే త్రిపులారు అంటే ఇది అందరి రైతులు సామాన్య రైతులది ల్యాండ్ మొత్తం త్రిపులారు గుంజుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ త్రిపులారుకు మేము వ్యతిరేకం కాదు, త్రిపులారు పోవద్దన్నది కాదు. కాకపోతే ఏంటంటే మా రైతుల భూములను కొల్లగొట్టే కంటే ఉన్న లీడర్ల భూములను తీసుకోమను, ఏదన్నా అసైన్మెంట్ భూముల్లోకి పోమను. మొత్తం రైతులు చేసే ల్యాండే పోతుంది. కాబట్టి ఇందులో మొత్తం సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి సన్నకారు చిన్నకారు రైతులు ల్యాండ్ పోకుండా ఈ ఉన్నల రైతు భూమి పెద్ద భూస్వాముల భూములు పోతలేవు. ఇలా మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే భూములు పోతున్నాయి. అందుకని మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో ఏమిందంటే ముఖ్యంగా చిన్నకారు రైతులు కూడా ఈ భూమి పోయినాక వాళ్ళు ఒక ఏదన్నా గుడికాడ పోయి కూర్చొని అడక తిందామంటే కూడా వాళ్ళకి అడక తిందికే కూడా ఎవడ ఏమైందో రైతు లేకుండా నీకు చేసుకుంటే చేత కదా అనే పరిస్థితి ఉన్నారు. మీ రైతులు వేసుంటే అంటే పెట్టే చేతి రైతులది కానీ అడుకొని చేతి కాదు రైతులది. రైతులు వేసుంటే అంటే అన్నం పెట్టోళ్ళు, రైతులు అడుకొచ్చినోళ్ళు కాదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే త్రిపులార్ను పాత అలైన్మెంట్ మార్చాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే అట్లా ఆ విధంగా మార్చకపోతే ఈ జరిగేది ప్రభుత్వానికి నష్టము. ఎందుకంటే మేము ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. లేని పక్షాన ప్రభుత్వం ఈ త్రిపులారు మారవాలని మనం చేసి కోరుకోవడం జరుగుతుంది. రైతులు ఎండనక వాననక హైదరాబాద్ లో కొందరు ఫ్యామిలీ వదులుకొని వికారాబాద్ లో కొందరు ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ, ఎంపీడీ ఆఫీసర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ, హెచ్ఎండి ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్న నెల రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. రైతుల అపోహల మధ్యలో అదే భూమి ఎంత పోతుంది, నిజంగా రైతుల భూములు పోతున్నాయా పోతలేవా అని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడంగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరు, విద్యార్థులు, రైతులు, ఎంప్లాయీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు. ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, ఫీజు రిమెంబర్మెంట్ కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, రైతులు ధర్నా చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇదే ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్న స్పీకరు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఎలాంటి స్పందిస్తలేడు. రైతుల మధ్య చాలా అపోహలు ఉన్నాయి. భూమి నిజంగానే పోతుందా, ఎంత పోతుంది, రోడ్డు ఎంత వెడల్పు తీసుకుంటారు, ఏ ఏరియాలకి పోతుంది, ఇది ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? నెల రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిర్వహిస్తుంది ఈ కార్య ఉద్యమాన్ని? నిజంగా పోతుందా పోతలేదు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేము రైతులము నష్టపోతున్నాము. త్రిపులార్ నుంచి పాత అలైన్మెంట్ ప్రకారమే పోతే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఏమంటది, రైతే రాజు, రైతుల రాజ్యము అదే అంటది. రైతు ఏడున్నది, వ్యవసాయం ఎద్దు ఏడుస్తే వ్యవసాయం పోతుంది, అది రైతు ఏడుస్తే రాజ్యం పోతుంది. రాజ్యం పోయిన తర్వాత ఏముంటుంది మనకు? రైతు రాజ్యం అన్న తర్వాత ఏ రైతు రాజ్యం ఉన్నది? అందుకొరకే పాత అలైన్మెంట్ ప్రకారమే మనకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేనిచో మేము ధర్నాలు ఎక్కువ చెప్పి ఆఖరికి ప్రాణ నష్టానికైనా తెగి మేము కాపాడుకుంటున్నాం మా భూములకు అని మేము కోరుకుంటున్నాం. త్రిపులారు వల్ల మాకు వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి, రైతులకు వచ్చే నష్టాలు. కానీ ఒక్కటి కూడా మాకు అనుకూలంగా లేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, స్పందించట్లేదు. అధికారులు కూడా స్పందించట్లేదు. ఈరోజు ఆ అధికారులైనా రాజకీయ నాయకులైనా ఒక రైతు బిడ్డలే కదా, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక రైతు బిడ్డలే. కాబట్టి వాళ్ళు నిజానికి ఆత్మవిశ్వాసంతో ఈ అలైన్మెంట్ మార్చాలి. మార్చకపోతే మాత్రం ఈ ధర్నా మానదు, ఎంతకైనా తెగిస్తాము. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే రైతులకి ఎవ్వరు సపోర్ట్ చేయలేరు. కాబట్టి పురుగుల మధ్య దిక్కేటట్టు ఉంది ప్రతి ఒక్కరికి కూడా. చిన్న రైతులు చాలా మంది ఉన్నారు.
ఎంతోమంది ఎన్నో రకాలుగా కోల్పోతున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ముసలి వాళ్ళు రాలేకపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి అనుకూలంగా అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం తినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ వికారాబాద్ జిల్లా నుంచి అదేవిధంగా వికారా మండలం పులుసుమామిడి, పీరంపల్లి, నవపేట్ మండలంలో ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు, చీడిగిద్ద అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళ్తూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ త్రిపులారు అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు? అంతకుముందు ఉన్నటువంటి డిజైన్లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏవైతే వెంచర్లు ఉన్నాయో, విల్లాలకు ఇచ్చినావో, ప్లాట్లు ఇచ్చినావో అవన్నిటిని బ్లాక్ మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీదకి వెళ్ళి తీసుకుపోతే ఈ రైతులకు ఎవరు దిక్కులేడు అనుకుంటున్నావా? ప్రతి అఖిలపక్షంగా అదే బీజేపీ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ఈరోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం. వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరావం ముగిస్తామో ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి. భూసేకరణ చట్టం నువ్వు కోడంగల్ లగచర్ల నువ్వు ఎట్లా అమలు చేసినావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవపేట వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకు కూడా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తా అంటే రైతు ఎడ్చిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో కొడుక నువ్వు ఈ రైతులు ఒక్కసారి తలుచుకుంటే ఒక్క యూరియా బస్సు కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి. ఈ రైతులే కదా, ఈ రైతులు పండించిన పంట తింటున్నావు నువ్వు. ఈరోజు ఈ రైతులకు మాత్రం నోట్లో మట్టి కొడుతున్నావు నువ్వు. రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పి అటు విద్యార్థులను మోసం చేస్తున్నావు, ఇటు రైతులను మోసం చేస్తున్నావు, ఇట్లా అన్ని రకాల కార్మికులను మోసం చేస్తున్నావు. అన్ని రకాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.